నేను రావాలా ఫ్రేమ్లో దగ్గర దగ్గర నేను కనిపిస్తారా స్కూల్ బ్యాగ్ నేను కనిపిస్తారా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడైతే ఈరోజు ఈ వీడియో ఈషా తీస్తుంది అండ్ మేమైతేనేమో ఓపెన్ టూర్కి వెళ్తున్నాం అన్నమాట, హౌస్ చూడడానికి. సో స్టే ట్యూన్ టు కరెక్ట్ తీసావా? హలో ఎవ్రీవన్, అండ్ మేమైతే ఇల్లు కొనాలి అని వీఆర్ గోయింగ్ టు సీ ఓపెన్ హౌస్. యా, సో మేమైతే ఒక ఇల్లు కొనాలని అయితే చూస్తున్నాం అనమాట. సో అప్గ్రేడ్ అవుదామని. అండ్ ఇప్పుడు మేము ఉండేది అయితే 3 బెడ్ 2.5 బాత్. అండ్ మేమైతే కొంచెం ఎక్కువ బెడ్రూమ్స్ ఉన్న హౌస్ తీసుకోవాలనుకుంటున్నాము. అండ్ దానికోసం అయితే హౌసెస్ చూస్తున్నాము. సో ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉండటం వల్ల అయితే కొద్ది రోజులు ఆపేసాము. అండ్ మళ్ళీ ఇప్పుడైతే చూస్తున్నాం అనమాట మాకు కొంచెం నచ్చిన హౌసెస్. సో అట్లాగే ఇప్పుడు ఇంకో హౌస్ చూడటానికి వచ్చాము. అది ఇండిపెండెంట్ హౌస్, 3 స్టోరీ హౌస్. అండ్ వచ్చి మొత్తం 4 బెడ్ 3.5 బాత్ హౌస్ చూడటానికి అయితే ఇప్పుడు ఒక కమ్యూనిటీకి వచ్చాము. అండ్ ఆ హౌస్ వచ్చి 1.4 గరాజ్. ఇప్పుడు చూడబోయే ఇల్లు వచ్చి 1.5 మిలియన్ అనమాట. సో అది. అండ్ ఇప్పుడైతే ఎస్ మమ్మీ, సో ఇప్పుడైతే ఆ హౌస్ ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది అయితే ఆ బ్లాగ్లో చూపిస్తాను. అండ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మేమైతే కంపల్సరీ మూవ్ అవ్వాలని అయితే ప్లాన్ వేసాము. సో మంచి బెటర్ హౌస్ అండ్ కొంచెం న్యూ కన్స్ట్రక్షన్ అయితే ప్రిఫర్ చేస్తున్నాము. సో కాలిఫోర్నియాలో న్యూ కన్స్ట్రక్షన్ అంటే కొంచెం ఎక్కువే పెట్టాలన్నమాట, ఇంకా మిలియన్స్లో ఉంటుంది. సో అదనమాట. సో న్యూ కన్స్ట్రక్షన్ అండ్ మంచి కమ్యూనిటీ, ఇంకా ఇంకేంటది ఎక్కువ బెడ్రూమ్స్ 5 బెడ్ ఫైనల్గా. పక్కన ఉన్నాయి డోర్లు టౌన్ హోమ్కి కదా. పొరపాటున రాత్రులు వాడిల్లు అనుకొని మన ఇల్లు అనుకొని పక్కింటి దొరుకుతుంది అలారం అని మోగిద్ది కదా. కంపల్సరీ ఒక బెడ్రూమ్ మాత్రం కింద ఉండాలన్నమాట. సో అదైతే మా ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఒక బెడ్ ఒక ఫుల్ బాత్ అన్నది ఉండాలి, కిందే ఉండాలన్నమాట. సో అట్లాగా. అండ్ అదనమాట, అట్లాంటి హౌసెస్ అయితే చూస్తాం. సో ఇప్పుడు ఈ హౌస్ ఎట్లా ఉందో ఏంటో వ్లాగ్లో చూపిస్తాను. సో స్టే ట్యూన్ టు సో ఇదైతే మొత్తం 3 స్టోరీ హౌస్ అనమాట. అండ్ ఇది ఎంట్రన్స్. అండ్ ఇక్కడైతే మేము ఓపెన్ హౌస్ కాకుండా మేము ఏజెంట్ ద్వారా చూద్దామని చెప్పి వచ్చాము. సో ఏజెంట్ అయితే మనకి కీ తీసుకొచ్చి డోర్స్ ఓపెన్ చేసి మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారనమాట. సో అట్లాగైతే వచ్చాము. అండ్ ఇదంతా వచ్చి ఫస్ట్ ఫ్లోర్. సో ఇక్కడ ఏంటంటే ప్రతి రూమ్లో దీనికి సంబంధించిన ఏసీ అక్కడ ఉందన్నమాట. సో సెంట్రల్ ఏసీ కాదు. అండ్ ఇది వచ్చి ఎంట్రన్స్. అండ్ ఎంట్రన్స్కి ఎదురు స్టెప్స్ ఉన్నాయన్నమాట పైకి వెళ్ళటానికి. అండ్ స్టెప్స్ పక్కన వచ్చి గరాజ్ అలా ఉంది. అండ్ ఎంట్రన్స్ పక్కనే ఒక ఫస్ట్ బెడ్రూమ్ ఉందన్నమాట. సో ఇది బెడ్రూము. అండ్ ఈ బెడ్రూమ్కి అయితే బయట బాల్కనీ ఉంది. అండ్ అట్లాగే ఈ బెడ్రూమ్లో ఒక క్లోజెట్ అండ్ అలాగే ఒక బాత్రూమ్ ఉంది, ఫుల్ బాత్. సో ఇది ఫస్ట్ ఫ్లోర్. సో ఈ బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టెప్స్ ఉన్నాయి. అండ్ స్టెప్స్ పక్కన క్లోజెట్ ఉంది. అండ్ క్లోజెట్ పక్కన గరాజ్ డోర్ ఉంది. సో ఇదంతా వచ్చి ఫస్ట్ ఫ్లోర్. సో ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము. సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళినాక మనకి రైట్ సైడ్ లివింగ్ ఏరియా ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ కిచెన్. అండ్ ఈ ఫ్లోర్లో హాఫ్ బాత్ ఒకటి ఉంది. సో ఇప్పుడు ఇదంతా వచ్చి లివింగ్ ఏరియా. సో ఇట్లా ఉంది. అండ్ సో ఇక్కడ నుంచొని చూస్తే మనం కింద మెయిన్ డోర్ కనిపిస్తుంది. సో ఇంటికి ఎవరిని వచ్చింది మనకి తెలుస్తుంది అనమాట. అండ్ ఇట్లాగా ఓపెన్ సీలింగ్ లాగా వదిలారనమాట హాఫ్ వరకు. అండ్ ఇదంతా వచ్చి లివింగ్ ఏరియా.
సో ఇదొచ్చి సెకండ్ ఫ్లోర్ బాల్కనీ అండ్ ఇక్కడైతే మనం చైర్లు వేసుకొని కూర్చోవచ్చు అండ్ స్ట్రీట్ వ్యూ మొత్తం కనిపిస్తుంది అండ్ మంచి వెంటిలేషన్ కూడా ఉంది అండ్ ఇక్కడ బార్బిక్యూ కూడా ఉంది. సో ఇది వచ్చి సెకండ్ ఫ్లోర్ యొక్క బాల్కనీ. సో నెక్స్ట్ వచ్చి కిచెన్. సో ఇదంతా వచ్చి కిచెన్ అండ్ కిచెన్కి అండ్ లివింగ్ రూమ్కి మధ్యలో ఇక్కడ డైనింగ్ టేబుల్ అవి సెట్ చేసి ఉన్నాయి. మనం డైనింగ్ టేబుల్ యూస్ చేసుకోవచ్చు అండ్ యాజ్ యూజువల్ ఇక్కడ అన్నీ అయితే ఓవెన్, మైక్రో ఓవెన్, ఇంకా రేంజ్ ఇవన్నీ కూడా హౌస్తో పాటే వచ్చేస్తాయి అన్నమాట మనకి. అండ్ ఇక్కడ ప్యాంట్రీ ఉంది, ఫ్రిడ్జ్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది బాత్రూమ్, హాఫ్ బాత్ అనమాట. సెకండ్ ఫ్లోర్ మొత్తానికి హాఫ్ బాత్ ఇచ్చారు అండ్ దీని ఎదురు స్టెప్స్ ఉన్నాయి. సో థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళడానికి. సో ఇప్పుడైతే మనం థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళి థర్డ్ ఫ్లోర్లో ఏమున్నాయో చూపిస్తాను. సో లెట్స్ గో. One another, be honest, use kind words, live your dreams, be yourself, keep your... Alright, let us see. This is one room. After entering into the... Yeah, this is office room. Go there. And these are closets. Office room, Nana office room. Yeah. You like it? Yeah. Next we'll go She to... likes their big room. This is your bedroom. Go. Bedroom. It's your Go and bedroom. watch. No. Come on, let's go. అంత ఇరుకి కాదు కదా. What's that? Close it. This is Isha bedroom? yeah, Isha bedroom. Yeah. సో ఇది థర్డ్ ఫ్లోర్. థర్డ్ ఫ్లోర్లో ఆఫీస్ రూమ్ అండ్ ఇందాక ఈషా రూమ్ అనింది కదా. సో ఆ రెండు రూమ్స్కి కలిపి ఇది ఫుల్ బాత్. రెండు బెడ్రూమ్స్కి కలిపి ఫుల్ బాత్. అండ్ నెక్స్ట్ వచ్చి వాషర్ డ్రయర్ రూము. సో ఇక్కడ వాషర్ డ్రయర్ రూమ్లో కొన్ని షెల్ఫ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. లాస్ట్ అండ్ ఫైనల్ మాస్టర్ బెడ్రూమ్ ఈ ఫ్లోర్లో ఉంది, థర్డ్ ఫ్లోర్లో. అండ్ మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ అనమాట, ఇది ఫుల్ బాత్. సో ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ కొంచెం స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ ప్రతి రూమ్లో ఒక ఏసీ ఉంది, సెంట్రల్ ఏసీ లేదు. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ పక్కనే ఒక మంచి క్లోజెట్ ఉంది. ఆ క్లోజెట్ అయితే మంచిగా ఆర్గనైజ్ చేసి అండ్ నీట్గా ఉంది. అండ్ క్లోజెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఒక బాల్కనీ ఉంది అండ్ ఇది స్ట్రీట్ వ్యూ మొత్తం కనిపిస్తుంది, బాగుంది. ఇది కంప్లీట్గా ఇండివిజువల్ హౌస్ అనమాట. అండ్ చుట్టూరు ఇట్లా ఇంత స్పేస్ ఉందన్నమాట ఇంటికి మధ్యలో. అండ్ 3 స్టోరీ హౌస్, ఇండివిజువల్ హౌస్ అనమాట. సో మనం ఈ వాల్ షేరింగ్, టౌన్ హోమ్ లాగా ఏమీ ఉండదు. అండ్ ఇక్కడ మనం ట్రాష్ క్యాన్స్ అవి కూడా పెట్టుకోవచ్చు. సో ఈ హౌస్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ హౌస్ని మేము 2 times వచ్చి చూసాము ఫైనల్ చేయడానికి. అండ్ ఇప్పుడైతే ఈ హౌస్ ప్రాసెస్లో ఉంది. అండ్ మేము ఈ హౌస్ తీసుకున్నామా లేదా అండ్ మేము ఈ హౌస్కి ఎప్పుడు మూవ్ అవుతాము ఏంటి అన్నది అయితే నా అప్కమింగ్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వాణి వ్లాగ్.